ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయం 249వ పేజీ 1వ మంత్రం 18వ కంఠం. యదా వై మనుతే అథ విజానాతి నామత్వా విజానాతి మత్వైవ విజానాతి మతిస్త్వేవ విజిజ్ఞాసితవ్యేతి మతిం భగవో విజిజ్ఞాసయితి. సనత్కుమారుల వారు నారదుడికి భూమ విద్యని ఉపదేశిస్తున్నారు. భూమ విద్య ఉపదేశించడానికి ముందు ఉపాసన గురించి చెప్తున్నారు. 15 రకములైనటువంటి ఉపాసనలు. ఆ ఉపాసనలన్నీ చెప్పిన తర్వాత చివరిగా ప్రాణ ఉపాసన చెప్పారు, 15వ ఉపాసన. ఈ ప్రాణ ఉపాసన చివరిది. ఎవరైతే ఈ ప్రాణ ఉపాసన చేసి ప్రాణం గురించి జ్యేష్టమైనటువంటిదని శ్రేష్టమైనటువంటిదని మాట్లాడతాడో అతను అతివాది అని పిలువబడతాడు. ప్రాణ ధ్యానం చేస్తూ, అంటే ప్రాణం మీద ధ్యానం చేయాలి. సమష్టి హిరణ్య గర్భ అంటాం. ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ అంటూ చేస్తున్నారు కదా, ఆ ప్రాణాన్ని అంటే సమష్టిగా అంతటా ఉన్న ప్రాణాన్ని వాళ్ళు ఆవాహన చేసుకొని ఆ ద్వారా వాళ్ళు హీలింగ్ చేస్తుంటారు. ఎక్కడెక్కడ ఎవరికైతే ఏ జబ్బులు ఏమన్నా ఉంటే అవన్నీ తగ్గడానికి చేస్తుంటారు. అంటే ఆ సమష్టి ప్రాణం మీద మనం ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేస్తే దాన్ని ప్రాణ ఉపాసన అంటారు. అలా ప్రాణ ఉపాసన చేస్తే వ్యక్తి ఆ ప్రాణాన్ని గురించి చాలా గొప్పగా మాట్లాడితే అతివాది అని పిలుస్తారు. నువ్వు అతివాది అని ఎవరైనా అంటే అతను ఒప్పుకోవాలి, నేను అతివాదినే, ప్రాణం గురించి మాట్లాడతాను, దాని యొక్క విశేషాన్ని గురించి గొప్పతనాన్ని గురించి చెప్తాను కాబట్టి అతివాదిని అని ఒప్పుకోవాలి. నేను అతివాదిని కాదు అని అనకూడదు. అందుకని మంచి విషయాలు చెప్పేటప్పుడు ఎవరన్నా పొగిడితే ఎస్ అనాలి, ఒప్పుకోవాలి. అతివాది అంటే మనం తెలుగులో మామూలుగా అతిగా మాట్లాడేవాడు అతివాది అంటాం. ఇక్కడ అతివాది అంటే గొప్ప వక్త అని అర్థం. గొప్ప వక్త, చక్కగా మాట్లాడేవాడు అని అర్థం. గొప్ప వక్త అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు గొప్ప వక్తలు, వాళ్ళందరూ అతివాదులు కాలేరు. ఇక్కడ గొప్ప వక్త అంటే, అతివాది అంటే చాలా బాగా మాట్లాడతాడు కాబట్టి అందరూ గొప్పవాళ్ళు అవుతారుగా, చక్కగా మాట్లాడే వాళ్ళందరూ. కనుక గొప్ప వక్త అతివాది అని కాదు ఇక్కడ అర్థం. చక్కగా మాట్లాడేవాడు అతివాది అని కాదు అర్థం. ఇక్కడ ప్రాణ ఉపాసన చేసి ప్రాణాన్ని గురించి గొప్పగా మాట్లాడితే అతివాది, అది విశేషం. అందరూ అతివాదులు కాలేరు. అప్పుడు నారదుల వారు అనుకున్నారు, ఓహో ఇదే కాబోలు చివరిది, ఇంకా అయిపోయింది అనుకుంటూ ఉంటే అప్పుడు చెప్పారు సనత్కుమారుల వారు, ఆ ప్రాణం అనేటువంటిది వ్యావహారికమైనటువంటిది, ఆ అతివాదిత్వం అనేటువంటిది పారమార్థికం కాదు,
అసలైన అతివాది ఎవరంటే నిర్గుణ బ్రహ్మాన్ని గురించి మాట్లాడేవాళ్లే అసలైన అతివాది అన్నారు. కనుక ప్రాణం గురించి మాట్లాడినంత మాత్రాన అతివాది అయినప్పటికీ కూడా ఆ అతివాది సత్యాన్ని గురించి మాట్లాడటం లేదు. నిర్గుణ బ్రహ్మ సత్యాన్ని గురించి మాట్లాడడంలా వ్యావహారికమైనటువంటి పంచభూతాల ద్వారా జనించినటువంటి ప్రాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన పెద్ద గొప్ప ఏం కాదు అన్నారు. ఎవరు? సనత్ కుమారుల వారు. మరి ఎవరు గొప్ప? అసలు నిజమైన అతివాది ఎవరు అంటే సత్యాన్ని గురించి మాట్లాడేవాడే అతివాది. మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది, సత్యం మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా ప్రపంచంలో, కనుక వాళ్ళందరూ కూడా అతివాదులే అవుతారా అంటే ఆ సత్యం కాదు మేము చెప్పేది. నిజం చెప్పడం అనే సత్యం కాదు. ఇక్కడ నిర్గుణ బ్రహ్మాన్ని గురించి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్రీయోపనిషత్తులో చెప్పబడినటువంటి సత్యం, బ్రహ్మ లక్షణం చెప్పాం కదా అక్కడ. ఆ సత్యాన్ని గురించి, నిర్గుణ బ్రహ్మాన్ని గురించి ఎవరైతే చక్కగా మాట్లాడతారో వాళ్ళు నిజమైన అతివాది. అప్పుడు నారదుల వారు అడిగారు, మరి నిజమైన అతివాది నేను కావాలని కోరుకుంటున్నాను, నేనేం చెయ్యాలి అన్నారు. ఈ ప్రాణ అతివాది కంటే సత్య అతివాది చాలా గొప్పవాడు అంటున్నారు కదా, నేను సత్య అతివాదిని కావాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు చెప్పండి అన్నారు. అప్పుడు సనత్ కుమారుల వారు ఈ 18వ ఖండంలో చెప్తున్నారన్నమాట. క్రిందటి వారం చూశాం, యదా వై మనుతే అథ విజానాతి. ఆ సత్యాన్ని గురించి తెలుసుకున్నవాడే కదా మాట్లాడతాడు. 15వ ఖండంతో ప్రాణ ఉపాసన చెప్పేసి తర్వాత 16వ ఖండంలో అతన్ని అతివాది అని చెప్పి, అతివాది అని చెప్పిన తర్వాత 17వ ఖండంలో మళ్ళీ ఆయన అసలైన అతివాది కాదని చెప్పి, అప్పుడు ఆ సత్యాన్ని చెప్పేవాడు అతివాది అని చెప్పిన తర్వాత ఆ సత్యాన్ని ఎట్లా తెలుసుకోవాలి అని అడిగాడు. అప్పుడు 18వ ఖండంలో అలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోగలుగుతాడు? సహా అథ మనుతే అన్నాడు. యదా వై మనుతే, ఎప్పుడైతే విచారణ చేస్తాడో, ఆ శాస్త్రంలోకి విచారణ చేస్తాడో అప్పుడే అతను అతివాది అవుతాడు. సహ విజానాతి అంటే ఆ సత్యాన్ని తెలుసుకుంటాడు అని అర్థం. ఆ పరమ సత్యాన్ని, నిర్గుణ సత్యాన్ని విజానాతి. యదా మనుతే, ఎప్పుడైతే విచారణ చేస్తాడో. మనుతే న అమత్వ న విజానాతి. నామత్వ ఉన్నది మంత్రంలో, దాన్ని ఎట్లా విభజించాలి అంటే అమత్వ న విజానాతి. విచారణ చెయ్యకుండా అతను తెలుసుకోలేడు. అమత్వా న విజానాతి, మత్వైవ విజానాతి. విచారణ చేస్తేనే మాత్రం తెలుసుకోగలుగుతాడు, అది అర్థం. మతి ఏవ విజిజ్ఞాసితవ్యే ఇది. కనుక హే నారద, నువ్వు మతి అంటే విచారణ చెయ్యి, విచారణ చేసి విచారణ ద్వారా తెలుసుకో అన్నారు. ఎందుకంటే నువ్వు సత్య అతివాదివి కావాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు విచారణ చెయ్యాలి. విచారణ చేస్తే నీకు సత్యం తెలుస్తుంది, అప్పుడు నువ్వు సత్య అతివాది అవుతావు. ఈ విచారణ అంటే ఏమిటి అని అంటే మనం కొన్ని తెలుసుకోవాలి. శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించడం. విచారణ చెయ్యాలంటే శాస్త్రం చదవాలి. శాస్త్రం చదవాలి అంటే ఏం శాస్త్రం చదవాలి? బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, వేదాంత శాస్త్రం చదవాలి. వేదాంత శాస్త్రం చదివితే అది విచారణ అంటారు. మనకు మనమే కళ్ళు మూసుకొని విచారణ చేయటం కాదు, గురుముఖంగా మనం తెలుసుకోవాలి శాస్త్ర ప్రమాణం ద్వారా. ఎందుకంటే సత్యం బ్రహ్మ అనేది తెలుసుకోవాల్సిన విషయం, ప్రమేయం. ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే దానికి ప్రమాణాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు ఈ పుష్పం అని తెలుసుకోవాలంటే కళ్ళు ఉపయోగించి చూసి తెలుసుకుంటున్నారా లేదా? కళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు. దీనికి మంచి వాసన ఉందని చెప్పి ముక్కు ద్వారా తెలుసుకుంటున్నారు. కనుక మంచి వాసన ఉన్నదని ముక్కు ద్వారా తెలుసుకోవడం, ముక్కు అనేది ఇక్కడ ప్రమాణం. ఇది ప్రమాణంగా పనిచేస్తున్నది. ప్రమాణం అంటే ఏం చెప్పాను? ఒకసారి చెప్పాను, గుర్తుందనుకుంటాను. ప్రమాకరణం ప్రమాణం. ప్రమా అంటే జ్ఞానం,
జ్ఞానాన్ని ఇవ్వడానికి ఉపయోగించే కరణం, ఒక ఇన్స్ట్రుమెంట్. కరణం అంటే ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఆ వైర్ కనెక్షన్ ఇవ్వడానికి దానికి ఒక కత్తెర ఉపయోగించాం, అది ఇన్స్ట్రుమెంట్. మరి దేంతో చేయలేం దాన్ని. దానికంటూ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. బ్యాక్టీరియా చూడాలంటే మైక్రోస్కోప్, నక్షత్రాలు చూడాలంటే టెలిస్కోప్, నాట్ మైక్రోస్కోప్, టెలిస్కోప్. నక్షత్రాలు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటాడు, చిన్న స్టార్ అని చెప్పి పిల్లలు పాడుతుంటారు. అది చిన్నది కాదు, భూమి కంటే పెద్దదిట. అది టెలిస్కోప్లో చూడాలి, దాన్ని మైక్రోస్కోప్లో చూడలేం. బ్యాక్టీరియాని టెలిస్కోప్లో చూడలేం. అందుకని ఏది దేని ద్వారా చూస్తే తెలుస్తుందో దాని ద్వారానే చూడాలి. టెలిస్కోపు మైక్రోస్కోపులు మాకు తెలియదు స్వామిని అంటే మాకు స్కోపే లేదన్నారు అనుకోండి. సరే, ఈ పుష్పాన్ని ముక్కుతో చూడగలరా? ముక్కుతో చూడలేదు. కన్ను ఈ పుష్పం యొక్క వాసనని తెలుసుకోగలదా? కన్ను పుష్పం యొక్క వాసన తెలుసుకుంటుందా? తెలుసుకోలేదు. కన్నుకు దాని రూపాన్ని మాత్రమే చూసే శక్తి ఉన్నది, ముక్కుకి దాని వాసన చూసే శక్తి ఉన్నది. ఇప్పుడు ఇది గులాబీ పువ్వు అన్నప్పుడు కన్ను విన్నదా, ముక్కు విన్నదా? కన్ను వినలేదు, ముక్కు వినలేదు. ఎవరు విన్నారు? చెవులు విన్నాయి. చూసారా? ఇది పుష్పం అని తెలుసుకోవడానికి 3 పరికరాలు ఉపయోగించాం మనం. ఇన్స్ట్రుమెంట్ అంటే పరికరాలు. ముక్కు ఒక పరికరం. ఏం వాసన, పువ్వు ఇస్తే సరే ముక్కు దగ్గర పెట్టుకుంటాం, చెవు దగ్గర పెట్టుకుంటాం వాసనకి. చూసారా ఎంత జ్ఞానం ఉందో మనకు. ఈ పువ్వు వాసన ఎట్లా ఉందంటే ఉండి చూసి చెప్తాను అని ఇంట పెట్టుకుంటామా? పెట్టుకోం. కన్ను దగ్గర పెట్టుకుంటారా? పెట్టుకోడు. నోటి దగ్గర పెట్టుకుంటారా? పెట్టుకోడు. ముక్కు దగ్గర మాత్రమే పెట్టుకుంటున్నారు. చెప్పండి. ముక్కుకు మాత్రమే తెలుస్తుంది, ఇంకా దేనికి తెలియదని చెప్పి ఘ్రాణ ఇంద్రియం అంటారు. వాసన చూసే శక్తి దీనికి మాత్రమే ఉన్నది. ఇప్పుడు నా కళ్ళు పనిచేస్తాయా లేదా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఒక అతను, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి. డాక్టర్ గారు నా కళ్ళు పనిచేస్తాయా లేదా చెప్పండి అన్నాడు. కళ్ళు తెరువురా, తెరిస్తే పనిచేస్తున్నాయో లేదో చెప్తానన్నాడు. నేను తెరవనండి, మీరు చెప్పండి అన్నాడు. తెరవకుండా ఉంటే ఎట్లా చెప్తారు? నువ్వు తెరిస్తే చూస్తే నీకు తెలియలేదు అంటే అప్పుడు చెప్తాను. కళ్ళు మూసుకొని నాకు ఐ వాంట్ టు ప్రూవ్ మై ఐస్ ఆర్ ఫంక్షనింగ్ ఆర్ నాట్. కళ్ళు మూసుకొని నా కళ్ళు పనిచేస్తున్నాయా లేదా అని ఎట్లా నిర్ణయించాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్ట. ఎట్లా ఉంది? కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు పనిచేస్తున్నాయా లేదా అని ఆలోచన వచ్చిందంటే ఎంత మూర్ఖుడై ఉండాలి. కళ్ళు తెరిస్తే కదా కళ్ళు పనిచేస్తున్నాయి లేదని తెలిసేది. అంతేగాని కళ్ళు మూసుకొని కళ్ళు పనిచేస్తున్నాయా లేదా, నా కళ్ళు పనిచేస్తున్నాయా లేదంటే ఎట్లా తెలుస్తుంది? లేదు మీరు నిరూపించాలి నా కళ్ళు పనిచేస్తాయో లేదని. మొట్టికాయ వేసి తలకాయ మీద ముందు కళ్ళు తెరిస్తే చూడు, అప్పుడు ప్రూవ్ అయిపోతుంది కళ్ళు పనిచేస్తున్నది లేదు. కళ్ళ ద్వారా రూపం తెలుసుకుంటున్నావని ఎట్లా నిరూపిస్తావు? కళ్ళు తెరిస్తే నిరూపిస్తావు. అంటే ఆపరేటింగ్ ద ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ని పనిచేసేటట్లుగా మనం చెయ్యాలి. దాన్ని కళ్ళు తెరవడమే ఆపరేషన్. ఆపరేషన్ అంటే ఏమిటి? ఇక్కడ దాని ఫంక్షన్ అన్నమాట, పని చేయించాలి. దాన్ని పనికి పురికొల్పితే దాన్ని అప్పుడు తెలుస్తుంది మనకు. అదేవిధంగా ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను కదా. ఈ సత్యమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తావయ్యా అంటే అందరు కళ్ళు మూసుకుంటారు జనాలు. ఆత్మ లోపల ఉన్నది నేను తెలుసుకుంటాను చూస్తానని అంటాడు. దానికని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నది. సత్యమైన బ్రహ్మని తెలుసుకోవడానికి దానికి ఒక పరికరం ఉన్నది. పుష్పాన్ని చూడటానికి కళ్ళు, వాసన చూడటానికి ముక్కు, పుష్పమని వినడానికి చెవు ఎట్లా ఉన్నదో సత్యం బ్రహ్మ అనేటువంటిది అది నీ యొక్క స్వరూపం అని తెలుసుకోవడానికి దానికి ఒక పరికరం ఉన్నది, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నది. దాన్ని ప్రమాణం అన్నాం. ఆ ప్రమాణమే శాస్త్రం. అంతేగాని నేను దాని ద్వారా తెలుసుకుంటాను, భక్తితో తెలుసుకుంటాను, భజన చేసి తెలుసుకుంటాను, బాలాజీ గుడికి వెళ్ళి తెలుసుకుంటాను, నదుల్లో స్నానం చేసి తెలుసుకుంటాను, ధ్యానం చేసి తెలుసుకుంటాను అంటే ఎట్లా ఉంటుందంటే పుష్పం వాసన చూడటానికి చెవు దగ్గర పెట్టుకున్నట్టు ఉంటుంది. అంతే, తెలివి తక్కువతనం అంటారు దాన్ని. కానీ జనం చేస్తున్నారు అట్లా చాలామంది. ఆత్మ ఇక్కడ ఉంటే శాస్త్రం ఎందుకండి, ప్రమాణం ఎందుకు, ఎంక్వైరీ ఏమిటి, చదవడం ఏమిటి, పుస్తకాలు ఏమిటి, నోట్సులు ఏమిటి, ఇవన్నీ ఏంటి అసలు? మీరంతా పిచ్చివాళ్ళు. కూర్చో
కళ్ళు మూసుకో, లోపలికి వెళ్ళి ధ్యానం చేయి, ఆత్మ కనపడుతుంది అంటాడు. ఎంత ఫీజు అంటే 25,000. ఏం చెప్పాలి వాళ్ళకి? అందుకని ఉపనిషత్తు చెప్తోంది, బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే దానికి ఒక ప్రమాణం ఉంది, దాని ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతావు. అది శాస్త్రం. ఏ శాస్త్రం? మళ్ళీ వేద పూర్వ శాస్త్రం కాదు, వేద అంత శాస్త్రం. వేద అంత శాస్త్రం అంటే ఏమిటండి? ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటి భగవద్గీత. అది తెలుసుకుంటే నీకు ఆ ప్రమేయం బ్రహ్మ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? బయట వస్తువుల్లాగా తెలియదు. ఆ బ్రహ్మ నేనే, ఈ శరీరానికి, మనస్సుకి, బుద్ధికి అన్నిటినీ చెలింపచేసేటటువంటి శక్తిని అని తెలుసుకుంటాం. వినపడుతుందండి? కనుక ప్రమాణాన్ని ఉపయోగించాలి. అది మనుతే అంటే ఇక్కడ. ఎప్పుడు సత్యవాది అవుతాడు? ఎప్పుడైతే విచారణ చేస్తాడో. ఏం విచారణ? శాస్త్ర విచారణ. ఏ శాస్త్రం? వేదాంత శాస్త్రం. ఎందుకు వేదాంత శాస్త్రం? బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి వేదాంత శాస్త్రం మాత్రమే. ఎట్లాగైతే ఈ ప్రమాణాలన్నీ ఆ పనికే ఉపయోగిస్తున్నామా లేదా? ఇది ఏం పువ్వు చెప్పు అంటే ముక్కు దగ్గర పెట్టుకో, కళ్ళతో చూస్తావు. అంత తెలివితేటలు ఉన్నప్పుడు ఇది మాత్రం ఎందుకు తెలివితేటలు పనిచేయవు జనానికి? చిన్న విషయం. అందుకే ఆ ఉదాహరణలన్నీ చెప్పాను నేను. బ్యాక్టీరియా చూడాలంటే టెలిస్కోప్లో చూడవు, నక్షత్రం చూడాలంటే మైక్రోస్కోప్లో చూడవు. ఎందుకు చూడవు? పని చెయ్యవు అవి. అదేవిధంగా శాస్త్రం బ్రహ్మ విషయంలో మాత్రమే పనిచేస్తుంది. కనుక చాలా కాలం అది చదవాలి. మనుతే అన్నారు. అలా చదవకపోతే న విజానాతి, తెలుసుకోలేడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేడు. అంటే గురువు లేని శాస్త్రం, శాస్త్రం లేని గురువు. మళ్ళీ శాస్త్రం చెప్పాం, ప్రమాణం చెప్పాం, బాగానే ఉంది. ఆ శాస్త్రాన్ని ఎట్లా ఉపయోగించాలో తెలియాలి కదా. శాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలి, ఆ భాష తెలియాలి మనకు. దాన్ని చెప్పేసినటువంటి గురువు కావాలి, లేకపోతే తెలియదు. కనుక గురువు కావాలి. ఆ శాస్త్రాన్ని విడమర్చి చెప్పే గురువు కావాలి. అలా చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది, అప్పుడు మనం తెలుసుకుంటాం. కనుక గురువు లేనటువంటి శాస్త్రం ఉపయోగం లేదు, శాస్త్రం లేని గురువు బరువు. ఆ గురువు బరువు అన్నమాట. కనుక విచారణ అంటే మతి, మననం, అన్వేషణ, ఆత్మాన్వేషణ గురువు ద్వారా, శాస్త్రము ద్వారా చదివి తెలుసుకోవాలి అని అర్థం. ఇది ప్రమాణ ప్రమేయ సంబంధ. శాస్త్రానికి సత్య బ్రహ్మానికి ఏమిటి సంబంధం అండి అంటే ప్రమాణ ప్రమేయ సంబంధం. ఈ పుష్పానికి కన్నుకి ఏమిటి సంబంధం? పుష్పం ప్రమేయం, వస్తువు, కన్ను ప్రమాణం. దీని ద్వారా తెలుసుకుంటున్నాం కనుక ఇది ప్రమేయం, ఆబ్జెక్ట్. ఇది ఇన్స్ట్రుమెంట్, ప్రమాణం. మనకు పుష్ప జ్ఞానం వచ్చింది. అదేవిధంగా సత్య బ్రహ్మానికి ఈ యొక్క శాస్త్రానికి ఏమిటి సంబంధం అంటే ప్రమాణ ప్రమేయ సంబంధం. బ్రహ్మ తెలుసుకోబడే విషయం అంటే బయట వస్తువులాగా తెలుసుకోను, నన్నుగా తెలుసుకుంటాను బ్రహ్మని. ప్రమేయం, దానికి ప్రమాణమే ఆధారం. కనుక ప్రమాణ ప్రమేయ సంబంధం. ప్రమాణం శాస్త్రం, శాస్త్రం ప్రమాణం, బ్రహ్మ ప్రమేయం, ప్రమాణ ప్రమేయ సంబంధం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు శాస్త్రం చదవాలో? అందుకని శాస్త్రాన్ని చదవాలంటే కూడా మనిషికి ఏం కావాలి తర్వాత చెప్తున్నారు, తర్వాత మంత్రంలో చెప్తున్నారు. ఇప్పుడు ఏమన్నాడు నారదుడు? నేను విచారణ చేస్తాను అన్నాడు. మనుతే అయితే నేను సత్య అతివాదిని కావాలనుకుంటున్నాను కనుక నేను విచారణ చేస్తాను అన్నాడు. ఎట్లాగైతే మనం కథ విన్నాం కదా, గాంధార దేశం వెళ్ళినప్పుడు ఒక అతను కళ్ళు కట్టేసి దొంగలు అక్కడికి తీసుకువెళితే అక్కడ వదిలిపెడితే కుయ్యో మొర్రో నరుస్తూ నాకు దోవ చూపించండి అని చెప్పి అంటుంటే ఎవరో మహానుభావుడు వచ్చి ఆయన అని చెప్పి కళ్ళ గంతలు విప్పి ఎటుపోవాలి అంటే ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళాడు. అంత దూరానికి వెళ్ళి అటు వెళ్ళు ఇటు వెళ్ళు అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ విచారణ చేయాలి, అక్కడికి వెళ్ళి మళ్ళీ విచారణ చేయాలి.
అలా చేసుకుంటూ వెళ్ళాడు. అదేవిధంగా మనం కూడా 17 సంవత్సరాల నుంచి విచారణ చేస్తూనే ఉన్నాం. ఇంకా 17 సంవత్సరాలు కూడా చేస్తాం. ఇంకా పైనే చేస్తాము, ఎవరికి తెలుసు, చేస్తాం. అంత ఉంది శాస్త్రం, తెలుసుకుంటూ ఉండొచ్చు ఆనందంగా. నా గురించే కదా, అద్దంలో మన ముఖం చూసుకోవడానికి అలసిపోతామా, విసుగు పుడుతుందా? పుట్టదు కదా. ఎన్నిసార్లు చూసుకున్నా కూడా ఎంతో బాగుంటుంది మన ముఖం. అదేవిధంగా శాస్త్రం అనే అద్దంలో ఆత్మనైన నేను నా స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉంటే ఒకటే ఆనందం. అందుకే శాస్త్రానికి వచ్చిన తర్వాత ఎవరిలో దిగులు ఉండదు. శాస్త్రానికి వచ్చిన తర్వాత అన్ని క్లాసుల్లో కూడా అందరూ కూడా ఎంత ఆనందంగా ఉందండి, సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా సరే క్లాసుకు వచ్చి శాస్త్రం చదివి నాకు దిగులుగా ఉందండి అని చెప్పి అనరు. ఎందుకంటే వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఆ నిజస్వరూపాన్ని తెలుసుకునే కొద్దీ కూడా ఆనందం వస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు తర్వాత ఖండంలో ప్రవేశిస్తాం. 250వ పేజీ, 19వ ఖండం. యదా వై శ్రద్ధధాతి అథ మనుతే నా శ్రద్ధదత్ మనుతే నా శ్రద్ధధన్ మనుతే శ్రద్ధధ ఏవ మనుతే శ్రద్ధాత్వేవ విజిజ్ఞాసితవ్యేతి శ్రద్ధాం భగవో విజిజ్ఞాసయితి. ఇప్పుడు ఈ శాస్త్రం చదవాలి, ఇది ప్రమాణం, ప్రమేయం అనే బ్రహ్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అని అంటే ఏం కావాలి? అంత తేలికగా అందరూ శాస్త్రానికి రాలేరు, విచారణ చెయ్యలేరు. దానికి శ్రద్ధ కావాలి అంటున్నారు. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, యదా శ్రద్ధ దదాతి, శ్రత్ ప్లస్ దదాతి శ్రద్ధ ధాతి. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఆస్తిక్య బుద్ధి కలిగి ఉంటారో వాళ్ళు అని అర్థం. శ్రద్ధ కలిగిన వాళ్ళు, వాళ్లకు మాత్రమే బ్రహ్మోపనిషదం పదం అన్నారు. వాళ్లకు మాత్రమే ఈ విచారణ చేయగలుగుతారు. అంటే శాస్త్రం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఆ శాస్త్రం చదవాలంటే గురువు కావాలి. కనుక శాస్త్రం చదవడానికి ముందు నీకు గురువు కావాలి, ఆ గురువు మీద శ్రద్ధ కావాలి, గురువు చెప్పే మాట మీద శ్రద్ధ కావాలి. ఇప్పుడు నీకు శ్రద్ధ ఉన్నది లేనిది అని చెప్పి గురువుకి ఎట్లా తెలుస్తుంది? నీకు శాస్త్రం మీద శ్రద్ధ, ఆస్తిక్య బుద్ధి అని అర్థం. ఈ శాస్త్రమే ప్రమాణం, ఈ వేదమే ప్రమాణం, ఇది భగవంతుడిచ్చాడు, ఈ భగవంతుడి నుంచి వచ్చింది, నేను తప్పకుండా దాన్ని శిరసావహించి దానికి నమస్కారం చేసి శ్రద్ధతో నేను చదువుకుంటాను అని భక్తి ప్రపత్తులు ఉండాలి శాస్త్రం మీద. భగవద్గీత అంటే దాని మీద అంత గౌరవం ఉండాలి. కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈ వేదాలన్నీ కూడా భగవంతుడు చెప్పాడు. కనుక ఇందులో పరమ సత్యం ఉన్నది, ఈ సత్యాన్ని నేను తెలుసుకోవాలి అని ఒక గౌరవ భావం ఉండాలి మనిషిలో. గౌరవ భావం ఉన్నదని నీకు ఎలా వ్యక్తం చేస్తావు? ఏ విధంగా వ్యక్తం చేస్తావు? మన పెద్ద పెద్ద తంజావూరు ఇట్లాంటి గుళ్ళకి అది వెళితే, పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు ఫారినర్స్ అందరూ వస్తుంటారు, చూసారా? ఫోటోలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. గోపురం, బొమ్మలు, స్కల్ప్చర్ అంతా కూడా, శిల్పకళ అంతా ఫోటోలు తీస్తారు. మనం శిల్పకళ ఫోటోలు తీయడం మనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ గర్భగృహంలో ఉన్న ఆయన దగ్గరికి పరిగెడతాం. ఆ పై గోపురాలు మనం ఎట్లుంటే మనకేంటి అని చూసారా? చూసే దృక్పథం ఎట్లా ఉంటుందో వాళ్ళ దృక్పథం అంతా, అబ్బా ఏం స్కల్ప్చర్, ఏమి శిల్పకళ, ఎంత బాగుందో, ఎన్ని సంవత్సరాలైంది చేసి, ఇవన్నీ చూస్తారు వాళ్ళు. మనం అవన్నీ చూడం. దృష్టికోణం చూసారు ఎంత తేడా ఉంటుందో. మనకు ఆ లోపల ఉన్న భగవంతుడు, ఆయన రూపం, ఆయన మీద ధ్యానం, దీని మీదే ఉంటుంది మన మనస్సు. అది శ్రద్ధ అంటే. నువ్వు దేన్నైతే ఆరాధిస్తావో దాని మీద శ్రద్ధ ఉంటుంది. వాళ్ళు దేన్ని ఆరాధిస్తారు? ఆర్కిటెక్చర్ ఆరాధిస్తారు వాళ్ళు. మనం ఆర్కిటెక్చర్ ఆరాధించినా కూడా భగవంతుడు తర్వాతనే.
చూసారా, భగవంతుడి మీద ఉంటుంది మన దృష్టి. కనుక అది శ్రద్ధ అంటే, శాస్త్రం మీద శ్రద్ధ. ఎలా వ్యక్తం చేస్తాం శ్రద్ధ అనేది అని అంటే, ఉపజీవ్య ప్రమాణ స్వప్రామాణ్యం జ్ఞానం అన్నారు. ఉపజీవ్య ప్రమాణ స్వత ప్రామాణ్యం జ్ఞానం, దీన్నే శ్రద్ధ అంటారు. శాస్త్రం అనేది నాకు తల్లి లాంటిది, ఈ శాస్త్రాన్ని నేను తెలుసుకోవాలి అని చదవాలి. గురువు కనుక ఆ శాస్త్రాన్ని చెప్పేది, ఆయన మీద భక్తి కావాలి మనకు. ఈ యొక్క పుస్తకం రాసిన వారు నోరి వెంకట స్వామియాజులు గారు. చాలా చక్కని భాష, వారి యొక్క దృష్టి కోణం చాలా బాగుంటుంది. ఆయన రాసే పద్ధతి కూడా. చాలా పుస్తకాలు రాశారు, చాలా పుస్తకాలు చదివాను వారివి నేను. చాలా చక్కగా రాస్తారు. ఆయన యొక్క పద్ధతి చాలా చురుకుగా ఉంటుంది, ఆయన రాసే పద్ధతి. ఇక్కడ కూడా మనకు చెప్తున్నారు ఆయన, నమ్మకం అన్నారు. మనం తెలుగులో నమ్మకం అంటాం, శ్రద్ధనే నమ్మకం అంటారు. ఆస్తిక్య బుద్ధి, అటువంటి బుద్ధి కావాలి మనిషికి, ఆస్తిక్య బుద్ధి కావాలి. ఈ ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే విజిజ్ఞాసితవ్య, నువ్వు ఆ శ్రద్ధ ద్వారా తెలుసుకోవాలన్నాడు. అందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు కృష్ణ పరమాత్మ. శ్రద్ధ లేని వాడికి జ్ఞానం రాదు. ఎంతెంత శ్రద్ధ ఉంటే అంత జ్ఞానం వస్తుంది. అయితే శ్రద్ధని ఎట్లా చూపించాలండి అంటే, శాస్త్రం చెప్తుంది నమస్కారం చేయి. మొదట నమస్కారం చెయ్యాలి. ఆ శాస్త్రం చెప్పే గురువుకి నమస్కారం చేయి. ఆ గురువును పూజించాలి, శాస్త్రాన్ని పూజించాలి. అందుకని మనం విజయదశమి అప్పుడు అన్ని పుస్తకాలు, సరస్వతి పూజ రోజు పుస్తకాలన్నీ పెట్టి పూజ చేస్తాం. ఇంకా 2 నెలల్లో వస్తుంది. అన్ని పుస్తకాలు పెడతాం, ఫిజిక్స్ పెడతాం, కెమిస్ట్రీ పెడతాం, కంప్యూటర్ పెడతాం, అన్ని పుస్తకాలు పెడతాం. దాంతోపాటు భగవద్గీత కూడా తాతగారి పుస్తకం ఎప్పుడుదో ఉంటుంది పాతది, అది పెడతాం. అపరావిద్యవి పెడతాం, పరావిద్యవి పెడతాం. ఎప్పుడో పూజ చేయంగా ఒక రోజుకి నీకు ఆ పుస్తకం అంతా దులిపి, దుమ్మంతా దులిపి ఏదో చెప్తాం, చూద్దాం ఇది కూడా అని చెప్పి అనిపిస్తుంది. మనం పూజ చేస్తాం, అందుకే మన శ్రద్ధ దాని మీద తెలుస్తుంది. సరస్వతి అంటాం, సరస్వతి విద్యా సరస్వతి, శ్రద్ధ మనం చూపించుకుంటాం. అలా పూజ ద్వారా చూపించుకుంటాం. గురువుకి శుశ్రూష చేసి చూపించుకుంటాం. గురువుకు నమస్కారం చేసి చూపించుకుంటాం. ఎన్నిసార్లు చేస్తాను నమస్కారం? ఎన్నిసార్లు అయినా చేస్తాను. అలా మన శ్రద్ధని చూపించుకోవాలి, శారీరకంగా, వాచికంగా, మానసికంగా. గురువు మీద, శాస్త్రం మీద శ్రద్ధ లేని వాడికి చదువు అబ్బదు, చెయ్యలేడు. అందుకని తర్వాత నారదుల అడిగారు, శ్రద్ధాం భగవో విజిజ్ఞాస ఇది. శ్రద్ధ అంటే ఏమిటి చెప్పండి నాకు, నేను శ్రద్ధ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అయితే చెప్తాను విను అంటున్నారు. తర్వాత మంత్రం క్రిందనే ఉంది, 25వ ఖండం చదువుతాం. చాలా ముఖ్యమైనటువంటివి ఈ పోర్షన్ అన్నీ కూడా. బ్రహ్మ విద్యకు ముందు మనం చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటి అని చెప్తున్నారు. అందరికీ ఎందుకు జ్ఞానం రాదు అంటే, ఈ లక్షణాలన్నీ లేకపోతే రాదు అని చెప్తున్నారు ఈ మంత్రంలో. యదా వై నిస్తిష్ఠతి అథ శ్రద్ధధాతి నానిస్తిష్ఠన్ శ్రద్ధధాతి నిస్తిష్ఠన్నేవ శ్రద్ధధాతి నిష్ఠాత్వేవ విజిజ్ఞాసితవ్యేతి నిష్ఠాం భగవో విజిజ్ఞాస ఇతి. ఈ శ్రద్ధ అనేది ఏమిటి, ఎలా వస్తుంది అంటే, నిష్ఠ అన్నారు. నిష్ఠ వలన శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ వలన నువ్వు విచారణ చేయగలుగుతావు. విచారణ వలన సత్యం బ్రహ్మ తెలుస్తుంది. ఇవి సత్యం బ్రహ్మ తెలియాలి అంటే శాస్త్ర విచారణ చేయాలి. నెంబర్ 1, శాస్త్ర విచారణ చెయ్యాలి అంటే నీకు శ్రద్ధ కావాలి. నీకు శ్రద్ధ కావాలి అంటే నీకు నిష్ఠ కావాలి. అయితే నిష్ఠ అంటే ఏమిటండి అన్నాడు. నిష్ఠ అంటే యదా వై నిస్తిష్ఠతి,
దీన్ని గురు శుశ్రూష అంటారు. నిష్ఠ అంటే గురు శుశ్రూష. గురు శుశ్రూషాది తత్పరత్వం. గురు సేవే నాకు పరమ ఆచారం. నేను శాస్త్రానికి వచ్చాను అంటే ఆ శాస్త్రాన్ని చెప్పే గురువుకి సేవ చేయడమే నాకు టాప్ ప్రయారిటీ. ఇంకేం ఉండకూడదు. గురుకులానికి వెళ్ళాడు శాస్త్రం చదవడానికి, గురువు ఉన్నారు, చదువుతున్నాడు. ఆ గురువు సేవ చేయడమే, ఆ గురువు మీద శ్రద్ధ, గురు భక్తి, గురు సేవ. శుశ్రూష అంటే సేవ. ఆ గురువు గారికి ఏమేం కావాలో అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. 24 గంటలు అదే పని. ఈ గురువు గారికి ఏం కావాలి, మనం ఏం చేయాలి, గురువు గారికి ఆనందం ఇవ్వాలంటే నేనేం చేయాలి, వారి అవసరాలు ఏమిటి, అవన్నీ గమనిస్తూనే ఉండాలన్నమాట. అలా ఉంటే గురువుగారి కోసమే చేస్తాం. ఆ గురువుగారిలో ఉన్నటువంటి శాస్త్ర జ్ఞానాన్ని పొందడానికి మనం ఆయనకి శుశ్రూష చేయాలి. అప్పుడు గురువుగారికి మన సేవ చేస్తుంటే గురువుగారికి తెలుస్తుంది, ఓహో ఈ శిష్యుడికి ఇంత శ్రద్ధ ఉందా శాస్త్రం మీద. ఎందుకంటే శాస్త్రం కోసమే కదా చేస్తున్నాడు సేవ. గురువుని చూస్తా చేస్తాడు. గురువులో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని చూసి ఆ జ్ఞానాన్ని ఎట్లాగైనా పొందాలి. కనుక ఆ గురువు గారికి ప్రీతిపాత్రమైనటువంటివన్నీ చేయడానికి ఏమైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడ పిలిచినా, ఎన్ని పిలిచినా, ఏం చెప్పినా సరే ఎస్ 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 అంటుంటాడు. అది నిష్ఠ అంటే. గురు శుశ్రూష తత్పరత్వంట. అది కష్టం అనిపించదు. ఎందుకంటే గురువుగారు చెప్పారు అంతే. గురువుగారి వాక్యం, గురువుగారి మాట, గురువుగారి కోసమే నిష్ఠ అన్నారు. శ్రద్ధదాతి నిస్తిష్ఠతి అధ శ్రద్ధదాతి. ఎవరైతే నిష్ఠతో ఉంటారో వాళ్ళకి శ్రద్ధ ఉన్నట్లు అర్థం. నా నిస్తిష్ఠన్, శ్రద్ధ లేకపోతే శ్రద్ధదాతి. ఆ నిష్ఠ గనక లేకపోతే వాళ్ళు ఆ శ్రద్ధ లేనట్లు ఉన్నారు. గురు భక్తి, గురు సేవ, గురు వాక్యం మీద విలువ అంటే గురువుని అనుమానించడం కానీ, గురువుని నిందించడం కానీ, గురువు చెప్పిన వాక్యాన్ని పనిని పూర్తి చేయకుండా సగంలోనే వదిలిపెట్టిపోవడం, ఏదో ఒక మాట చెప్పి తప్పించుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే గురువు దగ్గర ఎటువంటి కల్మషం ఉండకూడదు మనకు, ఎటువంటి కల్మషం. అట్లాంటి మనసు కావాలి, శుద్ధమైన మనసు కావాలి. నా గురువే తల్లి, నా గురువే నాకు తండ్రి, నా గురువే నాకు సర్వస్వం. త్వమేవ మాత పితా త్వమేవ, త్వమేవ బంధు సఖా త్వమేవ, త్వమేవ సర్వం. అంత తేలిక కాదది, చాలా చాలా కష్టం. ఒకరోజు కాదు, జీవితాంతం ఉండాలి. ఆ జీవితం త్రయం సేవ్యం వేదాంత గురు ఈశ్వర. జీవితాంతం మనలో శ్వాస ఉన్నంత వరకు మూడింటిని సేవించాలి. ఆ జీవితం త్రయం సేవ్యం. ఏమిటవి? వేదాంత గురు ఈశ్వర. ఎందుకు సేవించాలి వాళ్ళని, ఎందుకు పూజించాలి ఈ ముగ్గురిని అంటే, వేదాంతం అంటే శాస్త్రాన్ని పూజించాలి, సేవ చేయాలి. తర్వాత ఈశ్వరుణ్ణి పూజించాలి, సేవ చేయాలి ఈశ్వరుడికి. గురువుకు సేవ చేయాలి, పూజించాలి గురువుని. ఆదౌ జ్ఞానాప్తయే. మొదట గురువుకి మనం చేసేటప్పుడు గురువుని నమ్మి, శాస్త్రాన్ని నమ్మి, ఈశ్వరుని నమ్మి చేస్తున్నాం జ్ఞానం పొందడానికి. ఆదౌ జ్ఞానాప్తయే. ఆదవ్ అంటే ముందు, ఆరంభంలో. జ్ఞానాప్తయే జ్ఞానం పొందడం కోసం. పశ్చాత్ జ్ఞానం వచ్చిన తర్వాత మర్చిపోకూడదు, శాస్త్రాన్ని అవతల పారేయకూడదు, విసిరేయకూడదు పుస్తకాలు. ఆ పుస్తకాలను జాగ్రత్తగా, భద్రంగా, విలువగా చూసుకోవాలి. అంతటి జ్ఞానం ఉంది అందులో. అదేవిధంగా ఈశ్వరుని కూడా జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకేమిటిలే నాకు పని అనకూడదు. జ్ఞానం ఇచ్చినందుకు ఆయనకు మనం కృతజ్ఞతలు తెలపాలి. పశ్చాత్ తర్వాత ఆ గురువు గారికి కూడా జ్ఞానం ఇచ్చిన తర్వాత కృతజ్ఞత్వ నివృత్తయే. కృతజ్ఞత్వ నివృత్తయ్య అంటే ఇన్గ్రాటిట్యూడ్. కృతజ్ఞత మనం చూపించుకోవాలి. కృతజ్ఞత్వ నివృత్తయ్య. మనం కనుక చూపించుకోకపోతే, జ్ఞానం వచ్చిన తర్వాత గురువుకు విలువనివ్వకుండా, గురువు భక్తి లేకపోతే, ఈశ్వరుడు భక్తి లేకపోతే, శాస్త్రం మీద విలువ లేకపోతే, జ్ఞానం వచ్చిన తర్వాత ఉంటుంది, పోదు. ఒకవేళ ఎవరికైనా అట్లా ఇంకే ఉందిలే, గురువుతో పని అయిపోయింది కదా, అన్ని చదివేశాం కదా
ఏముందిలే అనుకో. జీవితాంతం మనకు ఆయన గురువే. పశ్చాత్ కృతజ్ఞత్వ నివృత్తయే అంటే మనకు కృతజ్ఞత రాకుండా ఉండడం కోసం పూజించాలి వాళ్ళని అని చెప్తుంది శ్లోకం. అందుకని ఎవరైతే గురువుని, శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పబడింది, గురువుని ఎవరైతే ఈశ్వరుడిగా భగవంతుడిగా ఆరాధిస్తాడో వాడికి అన్ని శాస్త్రంలో విషయాలన్నీ తెలిసిపోతాయిట. గురువు చెప్పినవి చెప్పనివి కూడా. దానికి ఒక శ్లోకం ఉంది, మంత్రం చెప్పాను చాలాసార్లు. ఇక్కడ నిష్ఠ అంటే గురు శుశ్రూష అని అర్థం. శారీరకంగా గురువుని, శాస్త్రాన్ని పూజించడం, మన శారీరకంగా పూజ చేయడం, దాన్ని అంటే పూజ చేస్తాం మామూలుగానే అలాగే పూజ చేయాలి. పాద ప్రక్షాళనం, గురువుకి పాదాలను కడగడం, నీళ్లతో కడగడం, పాలతో కడగడం, గంధంతో కడగడం, అనేక రకాలైనటువంటి దేవుడికి ఏమైతే చేస్తామో అన్ని సకల ఉపచారాలు, షోడశోపచారాలు మొత్తం గురువుకి చేయాలి. ఎందుకంటే గురువే ఈశ్వరుడు కదా, గురువే బ్రహ్మ, గురువే విష్ణు. కనుక భగవంతుడు అనుకుంటూ చేస్తాం, కానీ ఒక మనిషిగా చూసి చేయకూడదు. ఒక మనిషిగా చూసి చేస్తే శ్రద్ధ లేనట్లే. అందుకని అట్లా భక్తి, గురువు మీద భక్తి ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా చాలా అరుదు. అలా ఉన్నారంటే వాళ్ళ జ్ఞానం వచ్చి తీరుతుంది, ఇంకా ఎట్లాగైనా వస్తుంది. ఎంత మూర్ఖులైనా సరే వాళ్ళు. పిచ్చి భక్తి ఉన్నదనుకోండి, కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, జ్ఞానదీపేన భాస్వత అన్నాడు. నేను వాళ్ళల్లో జ్ఞానాన్ని వెలిగిస్తాను, వాళ్ళకి బుద్ధి బాగా పెరిగేట్లు చేస్తాను, తెలివితేటలు వచ్చేట్లు చేస్తాను, సూక్ష్మ బుద్ధి వచ్చేటట్లు చేస్తాను, అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. వీడికి అన్నీ ఉన్నాయి, శ్రద్ధ లేదనుకో ఆయన ఇటు తిప్పి కూర్చుంటాడు, నేనేం చెయ్యను అంటాడు, శ్రద్ధ లేకపోతే. కనుక నిష్ఠ అంటే గురు శుశ్రూష అని అర్థం, భక్తి అని అర్థం. ఇప్పుడు మనకు భక్తి, దేశం మీద భక్తి ఎలా చూపిస్తాం? దేశం మీద భక్తి ఉందని ఎలా చూపిస్తారు? అప్పుడు ఆగస్టు 15 వచ్చింది, ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర్య దినోత్సవం అంటారు స్కూల్లో. స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి దేశానికి భక్తిని ఎలా అండి ప్రకటిస్తున్నారు వాళ్ళు? భక్తి అనేది లోపల ఉన్న భావం కదా, లోపల ఉన్నటువంటి మన భావన భక్తి అనేది. దానికి ఒక రూపం లేదు. రూపం లేని భక్తి అనే భావనకి రూపాన్ని ఇవ్వాలి మనం. దేశం అనే దానికి మొత్తానికి నా భక్తిని నేను చూపించాలి అంటే సల్యూట్ చేస్తాం, ప్రేయర్ చేస్తాం, పూలతో దాన్ని పూజ చేస్తాం, ఆ యొక్క జెండాని పెట్టుకుంటాం, దేశ జెండాని పెట్టుకుంటాం. అందుకని గురు పాదుకలను సేవించడం, గురు పాదుకలను సేవించిన గురు పాదాలను సేవించినట్టే. గురు ప్రతీకాన్ని, భగవంతుణ్ణి ఆ గురు ప్రతీకంలో చూస్తాం అన్నమాట. మన భక్తిని మనం వ్యక్తం చేసుకోవాలి, అది అన్నమాట. కనుక భావనలన్నీ కూడా రూపం లేనివి. భావన లేని రూపానికి, భక్తికి రూపాన్ని ఇస్తాం మనం. రూపాన్ని ఎలా ఇస్తాం? నమస్కారం చెప్తాం. ఇప్పుడు భక్తికి రూపాన్ని ఇచ్చాను నేను, చూసారా? దేశానికి నమస్కారం ఎట్లా చేశాం? ఫ్లాగ్కి నమస్కారం, సెల్యూట్ చేశాను. ఇప్పుడు భక్తి అనే భావనకి రూపాన్ని ఇచ్చాను, చూసారా? రూపం లేని భక్తికి రూపాన్ని ఇచ్చాను, రూపం లేని భక్తికి రూపాన్ని ఇచ్చాను. ఎలా ఇచ్చాను రూపాన్ని? నమస్కారం ద్వారా ఇచ్చాను. వంగి నమస్కారం చేస్తాం, సాష్టాంగ నమస్కారం చేస్తాం, పాద పూజ చేస్తాం, అనేక రకాలుగా మన దగ్గర ఉన్నవి మనకి మనం ఇవ్వగలిగినవి మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి ఇది ఎక్స్ప్రెస్ చేయడం భావన. అందులో కొరత ఉండకూడదు, పరిపూర్ణంగా ఉన్నప్పుడే. దేవుడికి దగ్గరైనా సరే, గురువు దగ్గరైనా సరే, ఎవరికి ఇచ్చినా సరే ఆ భావనని వ్యక్తం చేసేటప్పుడు అది పరిపూర్ణంగా లేకపోతే శ్రద్ధ లేనట్లు అర్థం. చూసారా? అందుకని మనం ప్రతి క్షణం మన మనసుని గమనిస్తూ ఉండాలి. వాచ్ యువర్ థాట్స్ అంటారు. నీ మనస్సును గమనించు, నీ భక్తి ఎలా ఉంది, నీ శ్రద్ధ ఎంతవరకు ఉన్నదని గమనించు అన్నారు. శ్రద్ధ తగ్గింది అంటే శాస్త్రంలో తగ్గినట్లే. శాస్త్రం మీద శ్రద్ధ తగ్గింది అంటే ఏమవుతుంది? విచారణ చేయలేవు. సో చాలా కష్టం. అందుకనే పెద్ద పెద్ద మహానుభావులందరూ, గ్రేట్ ఆచార్యాస్ అందరూ వాళ్ళ గురువుల్ని ఎట్లా పూజించారు, ఎట్లా సేవించారు. శంకరాచార్యుల వారేమిటి, విద్యారణ్యుల వారేంటి, గౌడపాదులేంటి, అందరూ కూడా గురువు అంటే పరమ విశిష్టమైనటువంటి స్థానం అన్నారు. అంత భక్తి రావడం జన్మ జన్మల సుకృతం ఉంటే తప్ప రాదు.
అలా వచ్చిన వాడికి జ్ఞానం కరతలామలకం. కనుక ఏదో విధంగా మన భక్తిని మనం వ్యక్తం చేసుకుంటూ ఉండాలి. శారీరకంగా, వాచికపరంగా, మానసపరంగా చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా గురువు ఎప్పుడు ఏదన్నా కూడా అంతా నాకు పాఠం నేర్పడం కోసమే అనుకోవాలి. అది కష్టం. మన అహంకారం, రాగద్వేషాలు రాకూడదు అక్కడ. ఒకవేళ వచ్చినా సరే వాటిని వెనక్కి నెట్టాలి. 1 రోజా 2 రోజుల జీవితాంతం. లేకపోతే కొంతకాలం అయిన తర్వాత మనతో పాటే ఉంటుంటారు గురువు, మనం తిరుగుతూనే ఉంటాం. గురువుకి సేవ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏ సంబంధమైనా కొంతకాలం అయిన తర్వాత అనిపిస్తుంది. ఏ సంబంధమైనా అంతే, ఏ రిలేషన్ అయినా కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత దాని యొక్క సడలిపోతుంది. అది అలా సడలకూడదు. అందరికీ అంతే. ఈశ్వర భక్తి తగ్గుతుంది, చాలామందికి గురు భక్తి తగ్గుతుంది. భార్య మీద ప్రేమ తగ్గటంలా, భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి తగ్గుతుంది, పిల్లల మీద తగ్గుతుంది. ఈ తగ్గడం అనేది సహజం ప్రపంచంలో. కానీ గురు విషయంలో పెరుగుతుందే కానీ తరగదు. ఎందుకంటే ఇది జ్ఞాన విషయం, తరగదు, ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకని ఇది అన్ని రిలేషన్స్ లాగా కాదంటే ఇక్కడ సంబంధం వేరు. ఎందుకంటే గురువు నాకు ఆత్మజ్ఞాన భిక్ష పెట్టారు కనుక ఆ ఆత్మజ్ఞానాన్ని నేను పొందడం కోసం నాకు ఆయన ఎంతగా చదివి ఎంత చేస్తే నాకు ఈ జ్ఞానం వస్తుంది అని. అంతే, గురువు ఎంత పాత్ర ఉన్నదో మన జ్ఞానం ఇవ్వడానికి, పొందడానికి కూడా మన పాత్ర అంత ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది మంత్రంలో. నిష్ఠ అంటే అది అన్నమాట ఇక్కడ అర్థం. మన వీరు కూడా ఏం చెప్పారంటే నిష్ఠ అంటే ఇంద్రియ నిష్ఠ అని చెప్పడానికి చక్కని వార్తలు ఉపయోగించారు వీళ్ళు. నిష్ఠాపరులకే శ్రద్ధ అనేది సాధ్యమవుతుంది. శ్రద్ధ ఉండాలంటే గురు శుశ్రూష మొదలైన విషయాల్లో నిష్ఠ ఉండాలి. నిష్ఠ అంటే ఏమిటి? కమిట్మెంట్. ఒకటి అనుకున్నానంటే నేను గురువుకు చెయ్యాలి, గురువుకి ఇవ్వాలి, గురువుకు అనుకున్నానంటే చేసి తీరాలి. నిష్ఠ అంటారు దాన్ని, కమిట్మెంట్. అన్న తర్వాత కూడా ఏంటి అన్నారు, అది మనకు గురువు గారికి ధనం అవసరమా లేదా, వాళ్ళే ఉంది సన్యాసులు కదా వాళ్ళకేందుకు ధనం అని చెప్పి దక్షిణ ఇవ్వకుండా ఉండకూడదు. వాళ్ళకేముంది, ఇల్లా వాకిలా పిల్ల జల్లా ఏం ఖర్చులు ఉంటాయి, ఎందుకులే ఇవ్వడం అన్నాడు. వాళ్ళకు అవసరమో లేదో, వాళ్ళకు ఉపయోగపడుతుందో లేదో అది నీవు ఆలోచించవలసిన విషయం కాదు. నువ్వు చదువుకుంటున్నప్పుడు నీవు గురుదక్షిణ ఇవ్వడం నీ కర్తవ్యం. అది వాళ్ళు ఏం చేస్తారా, దేనికి ఉపయోగిస్తారా, ఎంత కావాలి వాళ్ళకి, ఎంత నువ్వెవరు ఆలోచించడానికి. కనుక ఇవ్వడం నీ ధర్మం. నీకెంత శక్తి ఉన్నది, మనస్ఫూర్తిగా నువ్వు ఎంత ఇవ్వగలవు, ఆ శాస్త్రం విలువ నీకు తెలిసినప్పుడు నువ్వు ఇస్తావు. అంతేగాని వాళ్ళకి అవసరమా కాదా అని కాదు. నువ్వు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా ఆలోచించకూడదు. ఏం చేసుకుంటున్నారు వాళ్ళ డబ్బులన్నీ, ఇల్లు కడుతున్నారా, బంగ్లా కడుతున్నారా, ఆశ్రమం కడుతున్నారా, నీకెందుకు, ఏం కడితే నీకెందుకు. అందుకని సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు దీన్ని. నువ్వు చేసే పని మీద నీకు గౌరవం ఉండాలి, దాన్ని విలువగా ఆలోచించుకొని చేసిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించుకు మళ్ళీ. అది నిష్ఠ అంటే. ఒక్క గురుదక్షిణే కాదు, ఏది చేసినా కూడా మనిషి ఇది చాలా ఎంత సంస్కారం పెరగాలో తెలుసా, లోపల చాలా సంస్కారం పెరగాలి. మా గురువుగారు ఏం చేస్తుంటారు, ఉదయం పూట ఏం చేస్తారు, మధ్యాహ్నం పూట ఏం చేస్తారు, నీకు ఏం చేస్తే నీకెందుకు. గురువుగారు అవన్నీ గురువుగారి గురించి పర్సనల్ గురించి ఏం ఆలోచించకూడదు మనం. గురువుగారు శాస్త్రం అంతే, వారికి సహాయం చేయడం. ఏమి చెయ్యగలను నేను, ఆయనకి కావలసినవన్నీ నేను చేయగలిగిన స్థితిలో నన్ను ఉంచు భగవంతుడా. అలాంటి స్థితి కావాలి మనిషికి. చెప్పుకుంటూనే పోవచ్చు. గురుగీత చదివితే ఇంకా మనం చదవాలి. అసలు గురుగీత చాలా బాగుంటుంది, సొంతంగానే చదువుకోవచ్చు, దానికి లెక్చర్ ఏం అక్కర్లేదు, చాలా బాగుంటుంది. పార్వతీదేవికి శివుడు బోధించాడు గురుగీత. కనుక గురువు అంటే ఎట్లా ఉండాలి, గురువు సమీపంలో ఎట్లా ఉండాలి, గురువు నడిచేటప్పుడు నువ్వు ఎక్కడ నడవాలి, పక్కనే నడవకూడదు, వెనకాల నడవాలి, దగ్గరగా ఉండకూడదు, దగ్గర గురించి మాట్లాడకూడదు, మాట్లాడేటప్పుడు తుప్పర పడకూడదు, తుప్పర పడకుండా ఉండాలని చెప్పి నువ్వు చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడి. రకరకాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. గురువు కూర్చున్న చోట కూర్చోకూడదు, ఒకటి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కనుక నిష్ఠాత్వేన, నిష్ఠ ద్వారా నువ్వు తెలుసుకోవలసినది అని చెప్పి, కనుక శ్రద్ధాభక్తి జ్ఞానయోగాదవేహి అని చెప్పి కైవల్యోపనిషత్తులో చూసాం. శ్రద్ధ ద్వారా, భక్తి ద్వారా, వైరాగ్యం ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందవలసినది అని చెప్పి అక్కడ చూసాం. అదేవిధంగా
13వ అధ్యాయంలో కూడా ఆచార్యోపాసనం అని చెప్పబడింది భగవద్గీతలో. ఆచార్యోపాసనం, దాన్నే బ్రహ్మయజ్ఞం అని అంటారు. వేదాన్ని చెప్తున్నటువంటి గురువుని ఎందుకు పూజించాలి అంటే బ్రహ్మయజ్ఞం. శాస్త్రం చదువుతున్నాం అంటే వేదం, బ్రహ్మయజ్ఞం అంటే వేదయజ్ఞం. వేదయజ్ఞం అంటే ఏమిటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఋగ్వేదం తర్పయామి, సామవేదం తర్పయామి, కల్పం తర్పయామి, వ్యాకరణం తర్పయామి, గురువుని తర్పయామి, గురుపత్నిని తర్పయామి. అట్లా అందరినీ తృప్తిపరిచి సేవ చేస్తుంటారు. అలా చేస్తే నాకు ఈ శాస్త్రం మీద, ఈ బ్రహ్మ విద్య మీద మోక్షం కావాలి అనే కోరిక తీవ్రంగా ఉన్నదని వ్యక్తం కావాలి. ఆ తీవ్రత వ్యక్తం కావాలి, ఏదో విధంగా వ్యక్తం చేసుకోవాలి. భావన లోపల ఉంటే కదా బయటకు వస్తుంది. లోపల మనసులో ఉంటే ఆ శ్రద్ధ, మోక్షాన్ని పొందాలి, జ్ఞానం పొంది తీరాలి అని లోపల ఉంటే, ఆ భావన ఉంటే అది కాయికంగా, వాచికంగా, మానసంగా వ్యక్తం అవుతుంది. నువ్వు ఊరికి వ్యక్తం చేయలేవు. అది చేయాలనుకున్నా కూడా అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కొంతకాలం చేస్తావు, తర్వాత అయిపోతాం. లోపల కనుక తీవ్ర ముముక్షుత్వం, జిజ్ఞాస ఉంటే అది ఉరకలేస్తూ పరుగులు పెడుతూ బయటకి వ్యక్తం అవుతుంది. చూశారా? అది నిష్ఠ. నిష్ఠ లేనివాడికి శ్రద్ధ రాదు. శ్రద్ధ లేనివాడికి శాస్త్ర విచారణ చెయ్యలేడు. శాస్త్ర విచారణ చెయ్యలేని వానికి సత్యవాది కాలేడు. చాలా ముఖ్యమైన మంత్రాలు ఇవన్నీ కూడా. తర్వాత చదువుతాం. 20వ ఖండం అయిపోయింది. 21వ ఖండం 251వ పేజీ. యదా వై కరోతి అథ నిస్తిష్ఠతి నా కృత్వా నిస్తిష్ఠతి కృత్వైవ నిస్తిష్ఠతి కృతిస్త్వైవ విజిజ్ఞాసితవ్యేతి కృతిం భగవో విజిజ్ఞాస ఇతి. ఇక్కడ కృతి అంటే శమ, దమ, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అని అర్థం. ఇంకొక విషయం కూడా చెప్పారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అశుశ్రూషవేన వాచ్యం అన్నాడు. గురువుకు శుశ్రూష చెయ్యని వానికి బోధించకూడదు అన్నాడు. అశుశ్రూషవే నా వాచ్యం, బ్రహ్మ విద్య బోధించకూడదు. మామూలుగా శుశ్రూష అంటే శాస్త్రం వినడం, అది మీనింగ్. శాస్త్రం వినేటప్పుడు మనం ఒక గురువుగారి నుంచి పొందుతున్నప్పుడు మరి ఆ గురువుగారికి కావలసినవి మనం చూసుకుంటూ ఉంటే మనకు జ్ఞానం బోధన చేయడానికి వారికి ఆస్కారం ఉంటుంది. కనుక శుశ్రూష అంటే వింటూ మనం చేయవలసిన సేవ చేస్తూ ఉండాలి. అది శుశ్రూష అంటే. అది ఒక అర్థం. అనసూయవే అసూయవేన వాచ్యం అన్నారు కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో భగవద్గీతలో. శాస్త్రాన్ని అంటే శాస్త్రంలో దోషాలు ఎంచుతూ, ఆ శాస్త్రం ఏం చెప్తుంది శాస్త్రం, అన్ని పాత చింతకాయ పచ్చడి అవన్నీ అనుకోకుండా చాలామంది నిందిస్తుంటారు శాస్త్రాన్ని. దాంట్లో ఉన్న లోపాలని వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు గురువు చెప్పేటప్పుడు అన్ని లోపాలు వెతుకుతుంటారు. ఆ బుద్ధి వక్ర బుద్ధి అనమాట. అట్లా పోతూ ఉంటుంది. ఎందుకంటే ఇదేంటి కుక్కతోక వంకరలాగా ఈ బుద్ధి కూడా సరిగ్గా ఉండదు, ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఎంతో సాధన చేసి ఉన్న వాళ్ళకే, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళకే ఈ నిష్ఠ వస్తుంది, కానీ అందరికీ రాదు. దాని కొరకే అష్టాంగ యోగం ఎవరైతే చేస్తారో యమ నియమాదులు, ఇక్కడ కృతి అంటే యమ నియమాదులు పాటించడం. యమ, సత్యం, అహింస, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం నియమాలు. శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, ధారణ, ధ్యానం, ఆసనం, ప్రాణాయామం అవన్నీ ఆచరించే వాళ్ళు మాత్రమే శమదమాలను పాటిస్తారు. అష్టాంగ యోగం చేసి శమదమాలు ఉన్న వాళ్ళకి మాత్రమే అది అంటే కృతి. అంటే ఇక్కడ ఆ కృతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే నిష్ఠగా ఉండగలరు వాళ్ళు. ఎందుకంటే టఫ్నెస్ కావాలి, తట్టుకోవాలి. అనేక పరీక్షలు
పరిస్థితులు వస్తూ ఉంటాయి. పరీక్షా సమయం అంటుంటారు చూసారా. ఒక శాస్త్రం అంటే అనేక సంవత్సరాలు చదవాలి గురువుగారితో సంబంధం ఉన్నప్పుడు అనేక పరీక్షా సమయాలు వస్తాయి మనకు. అప్పుడు మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం మనకు ఎంత పట్టుత్వం. మీకు ఒక పుస్తకాలు ఇచ్చాను చూసారా, గుర్తుందా? అది ఏం పుస్తకం అది? ఇది మనవారసత్వం. మనవారసత్వం అనే పుస్తకాలు కొనుక్కున్నారు కదా, ఆ పుస్తకం రోజు చదవలసిన పుస్తకం. అది చదివితే నిష్ఠ అంటే ఏమిటి, శ్రద్ధ అంటే ఏమిటి బాగా తెలుస్తుంది. ఆ పుస్తకం ఎక్కడుందో వెతకండి, వెళ్ళి ఇంటికి వెళ్ళి వెతికి ఎక్కడ దాక్కున్నదో అది తీసి దాన్ని నేను 100 సార్లు చదివి ఉంటాను ఆ పుస్తకాన్ని. చిన్నప్పుడు 100 సార్లు. ఇప్పటికీ ఉంది ఆ పుస్తకం, పాత పుస్తకం. ఈ రూపంలో ఉండేది కదా, అప్పుడు వేరేగా ఉండేది, మనస్వారసత్వం అని. ఆ పుస్తకం 100 సార్లు ఇప్పటికీ ప్రతి కథ నా కళ్ళ ముందు కనపడుతుంది. అది అంతటి అద్భుతమైన పుస్తకం. అది ప్రతి వాళ్ళు చదవలసిన పుస్తకం. అట్లాంటి కృతి అంటే అష్టాంగ యోగం ద్వారా నియమాలు పాటించిన శమ అంటే ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం ఉన్నదనుకోండి, అప్పుడు నిష్ఠ వస్తుంది. నిష్ఠ ఉంటే ఏమొస్తుంది, శుశ్రూష చేస్తాం, సేవ చేస్తాం. ఆ నిష్ఠ వలన ఏమవుతుందంటే గురువు గారికి తెలుస్తుంది మనకి ఎంత శ్రద్ధ ఉన్నదని. ఆ శ్రద్ధ వలన ఏమవుతుందంటే గురువు గారు ఆ బోధన మనకు చేస్తారు. మనలో నిష్ఠ ఉన్నప్పుడు వారి బోధన చేసినప్పుడు మనకు పనిచేస్తుంది. అది మనకు నిష్ఠ లేదనుకోండి, వారు చెప్పినది కూడా మనకు అర్థం కాకుండా ఉంటుంది, సీక్రెట్గా ఉంటుంది. అది విషయం. అంత తేలిగ్గా శాస్త్రమాత ఆమె బహిర్గతం కాదు, చాలా సీక్రెట్. ఎవరికైతే నిర్మలమైన హృదయం, గురుభక్తి, శాస్త్రభక్తి, ఈశ్వర భక్తి ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఆవిడ ఆ యొక్క సత్యాన్ని దర్శించేటట్లు చేస్తుంది. ఇది పరమ సత్యం. ఎంతకాలం అయితే మనలో రాగద్వేషాలు, కోపతాపాలు, ఈర్ష్య, అసూయలు ఉంటాయో అంతవరకు మనకు జ్ఞానం రాదు రాదు రాదు. అందుకని మన అహంకారం పోగొట్టుకోవడం కోసమే ఈ నమస్కారాలు. గురువు దగ్గర నమస్కారం, గురు శుశ్రూష, ఏ పని చెప్పినా సరే, ఈ పని చెప్పారు ఆ పని చెప్పారు అనుకోకూడదు. ఏ పని చెప్పినా గురువుగారు చెప్పిన వాక్ అంటే వాక్ అంతే. ఎంత కష్టమో తెలుసా, చాలా కష్టం. అయినప్పటికీ కూడా కొంతమంది అందులో జయించి రాణిస్తారు. అందులో నేను ఒకదాన్ని కావాలి అందులో అనుకోవాలి మనం. అలాంటి సంకల్పం ఉంటే అది కృతి అంటే ఇక్కడ. ఎవరైతే యదా కరోతి అథ నిస్తిష్టతి, ఎప్పుడైతే ఈ ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం ఉంటుందో, అంటే తన శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలి. గురు శుశ్రూష చేయాలంటే మాటలు కాదు, శరీరం స్వాధీనంలో ఉండాలి, మనసు స్వాధీనంలో ఉండాలి, ఇంద్రియాలు కూడా నిగ్రహంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నిస్తిష్టతి అన్నారు. ఎప్పుడైతే ఇవి ఉంటాయో నిష్ఠ ఉంటుంది. నిష్ఠ ఉన్నప్పుడు ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుందంటే నా అకృత్వా నిస్తిష్టతి. ఈ అష్టాంగ యోగ అభ్యాసం లేకుండా ఇంద్రియ నియమం అంటే అష్టాంగ యోగం కంపల్సరీ కాదు, కనీసం దైవ పూజ, దైవానుష్ఠానం ప్రతిరోజు చేయడం, భక్తి, మంచి మనస్సు, సేవ చేయడం అందరికీ, ఇటువంటివన్నీ ఉండాలి. అలాంటి మనస్తత్వం లేకపోతే ఒక స్వార్థపరుడై ఉండి స్వార్థ చింతన, ఎప్పుడు నాకు ఏమి వస్తుందో లాభం, తన సొంతం కోసం చూసుకుంటూ ఉంటాడు మనిషి. అలా చూసుకునే మనిషికి జ్ఞానం రాదు. ఎంతో ఎదగాలి మనిషి, చాలా ఎదగాలి, ఎంతో వినాలి, ఎంతో ఎదగాలి, ఎంతో ఎదగాలి నేను అని అనుకుంటూ ఉండాలి. అది తెలియాలి ముందు. నేను చాలా ఎదిగాను, పొడుగు 5-6 అడుగున్నాను, ఆ పొడుగు పెరగడం కాదు. ఎంతో ఎదగాలి అంటే మానసికంగా, బుద్ధిపరంగా ఎదగాలి. ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి. ఎప్పుడైతే గర్వం ఉంటుందో ఎదగలేవు. మనిషికి అహంకారం, గర్వం ఉన్నంతసేపు కూడా వర్ణ అభిమానం, జాతి అభిమానం, కుల అభిమానం, విద్యా అభిమానం, శరీర అభిమానం, ఈ అభిమానాలన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎదగలేవు. కనుక అభిమానాలన్నీ ఒదిగి ఉండాలి, అప్పుడు నువ్వు ఎదుగుతావు మనిషి. అందుకే ఎంతెంత వినయంగా ఉంటారో వాళ్ళు అంత తొందరగా ఎదుగుతారు. ప్రతి సమయంలో కూడా నేర్చుకుంటూ ఉండాలి. అంత తేలిక కాదు, కష్టం అయినప్పటికీ కూడా వర్త్ టు ప్రాక్టీస్. అందుకని దిగులు పడకూడదు. నాకుందా లేదా, అయ్యో నేను వస్తానా నేనా, నాకు రాకపోతే ఎవరికి వస్తాయి. అలా నమ్మకం ఉండాలి మనిషికి. గర్వం, అహంకారం అక్కర్లేదు, అతి నమ్మకం వద్దు. మళ్ళీ
తప్పకుండా నాకు భగవద్ అనుగ్రహం ఉంది, గురు అనుగ్రహం ఉంది, శాస్త్ర అనుగ్రహం ఉంది, తప్పకుండా నాకు లభించాలి అని చెప్పి భగవంతుని ప్రార్థించాలి, గురువుని ప్రార్థించాలి. కనుక అకృత్వా న నిస్తిష్టతి, ఆ నిగ్రహం లేకుండా అష్టాంగ యోగ అభ్యాసం, ప్రాణాయామం ఇట్లాంటివన్నీ లేకుండా మనిషి చెయ్యలేడు. కనుక ప్రాణాయామ అభ్యాసం, రోజు ధ్యాన అభ్యాసాలు ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయంటే శాస్త్రం మీద శ్రద్ధ పెరగడానికి ఉపయోగపడతాయి మనకి. నిస్తిష్టతి కృత్వా ఏవ నిస్తిష్టతి కృతి కృతస్త్వేవ విజిజ్ఞాసితవ్యేది. కనుక కృతి ద్వారా నువ్వు నేర్చుకోవలసినది అని అన్నారు. అయితే నాకు ఆ కృతి అన్ని ఎట్లా పొందాలండి అన్నారు. శమదమాలని ఎలా పొందాలి అన్నాడు. శమదమాలను పొందాలి అంటే తర్వాత మంత్రంలో చెప్తున్నారు. 22వ ఖండంలో చెప్తారు. ఏమనంటే ఆ సుఖాన్ని పొందాలనే కోరిక ఉంటే, ఆ పరమ సుఖం, ఆత్మానంద సుఖం నీకు పొందాలని ఉన్నదా? నిజంగా ఉంటే నువ్వు ఇవన్నీ ఆచరిస్తావు, యమనియమాలన్నీ ఆచరిస్తావు. అది గనక లేకపోతే, ఆ సుఖం పొందాలని లేకపోతే ఇవి ఆచరించలేవు. కనుక పరమ సుఖస్వరూపమైన బ్రహ్మానందాన్ని పొందాలని చెప్పి తీవ్రమైన కోరిక ఉన్నదా నీకు? ఫస్ట్ చూసుకో. ఒక వారం టైం ఇస్తాను, తర్వాత అప్పుడు భూమ విద్య మొదలు పెడతాం. ఇవన్నీ టెస్ట్లు అన్నమాట, ఎంట్రీ గేట్స్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.